చాలా రోజులు అయిపోయింది వీడియో చేయక. నేను వరేణ్య ఇద్దరమే ఇంట్లో ఏం చేస్తాము, తనకి ఏ ఫుడ్ పెట్టాను ఏంటి అని చెప్పేసి కంప్లీట్ వీడియో చూడండి స్కిప్ చేయకుండా. నేను మార్నింగే లేచేసి ఇంకా ఇంటి ముందు ఒక మంచి ముగ్గు అయితే వేశాను. మీకు ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో ఖచ్చితంగా నాకు చెప్పండి. వరేణ్య అయితే ఇంకా లేవలేదు. నాకు ఇలా ఇంటి ముందు మంచి అందమైన ముగ్గులు వేయడం అంటే నాకు చాలా చాలా ఇష్టము. అండ్ మా ఇంటి ముందున్న గ్రీనరీ అయితే ఇదే అన్నమాట. సో దాంట్లో అన్ని లీఫీ వెజిటేబుల్స్, పుదీనా అన్నీ కూడా ఉన్నాయన్నమాట. ఓమా ఆకు అవన్నీ కూడా ఉన్నాయి. సో చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది అనమాట. చాలా బ్యూటిఫుల్గా అనిపిస్తుంది. 5:30 to around 7 మధ్యలో ఇంటి ముందు అక్కడే టైం స్పెండ్ చేయాలనిపిస్తుంది. మేమైతే ఇంట్లో ఆవు పాలే యూస్ చేస్తున్నాము. చాలా బాగున్నాయి. కొంచెం వేడి అంటారు కానీ మాకు అలవాటు అయిపోయింది. ఇంకా నేను బ్రేక్ఫాస్ట్ కోసం అయితే చపాతీ అవన్నీ కూడా రెడీ చేసి పెట్టుకున్నాను అనమాట. వాషింగ్ మిషన్లో బట్టలు కూడా వేసేసాను. సో చపాతీ అండ్ పప్పు రెండు కూడా రెడీ చేసి పెట్టుకున్నాను అనమాట. చపాతీ చేయాలి. ఇది వచ్చేసి ఆరోగ్యలక్ష్మి నుంచి ప్రత్యేకంగా వచ్చిన మిల్క్ అనమాట. సో చాలా ప్రోటీన్ ఉంటుంది అని చెప్పేసి వేడి చేసి తాగుతున్నాను. అండ్ వరేణ్యకు కూడా కొంచెం ఇచ్చాను. సో నేను ఎవ్రీ మార్నింగ్ బాదం అయితే ఖచ్చితంగా తింటాను అనమాట. సో నానబెట్టుకున్న బాదం తినేస్తున్నాను. చపాతీస్ అయితే చేయడం కంప్లీట్ అయిపోయింది. ఈలోగా వరేణ్య లేచింది. వరేణ్య లేవగానే ఏదో ఒకటి అడుగుతూ ఉంటుంది కదా. సో దానికోసం కూడా నేను రెడీగా బ్రేక్ఫాస్ట్ అయితే ప్రిపేర్ చేసి పెట్టాను అనమాట. కప్లోనా? ఈ కప్లో తాగేసింది. ఈ కప్లో తాగేసింది వరేణ్య. వద్దా? సో మార్నింగ్ లేవగానే దానికి బాయిల్డ్ ఎగ్, అదర్వైజ్ పాలు ఏదైనా ఒకటి ఖచ్చితంగా ఉండాలి. నేను చూపించిన స్టీల్ గ్లాస్ చూసారు కదా, దాంట్లోనే పోసిస్తానమాట. చాలా బాగా అసలు డిస్టర్బ్ చేయకుండా తింటుంది. సో అప్పాలు వేసుకొని తినడం ఎంతమందికి ఇష్టం? చాలామంది టీలో వేసుకొని తినడం ప్రిఫర్ చేస్తారు, కానీ నేను పాలలోనే వేసుకొని తింటాను. సకినాలు మెయిన్లీ నాకు చాలా చాలా ఇష్టము. నేను తింటుంటే ఇంకా వరేణ్య కూడా నాకు కావాలి అంటే దానికి కూడా పెడుతున్నాను. సో నేను చపాతీస్ చేసేసాను అన్నాను కదా. సో దానికి నేను పెసరపప్పు టమాటా అయితే రెడీ చేసి పెట్టాను. యశ్వంత్ వచ్చి తింటాడు కదా, అండ్ నేను కూడా తినేసాను. నేను ఒక అరౌండ్ 3 చపాతీస్, బాగా ఆకలిగా ఉంటే 4 చపాతీస్ అయినా తినగలుగుతాను నేనైతే ఖచ్చితంగా. ఎర్లీ మార్నింగ్ కాకుండా అరౌండ్ 9 కల్లా నాకు బ్రేక్ఫాస్ట్ టైమింగ్ అనమాట. అప్పటి వరకు నాకు ఆకలి అవుతుంది, తినేస్తాను. మార్నింగ్ అయితే కొంచెం వాటర్, బాదం, మిల్క్ ఏదో ఒకటి తీసుకుంటూ ఉంటాను. అండ్ ఇది ఆఫ్టర్నూన్ అరౌండ్ 11:30-12 మధ్యలో వరేణ్య మళ్ళీ పడుకుంది. తనకి పడుకునే టైం అనమాట. బ్రేక్ఫాస్ట్ తిన్నాక పడుకుంటుంది. సో పడుకొని లేచేసరికి 1:32 అయింది. ఈలోగా నేను లంచ్ కూడా ప్రిపేర్ చేశాను. వరేణ్య కొంచెము అప్పుడప్పుడు పెడుతూ ఉంటానన్నమాట. నాట్ రెగ్యులర్లీ. అసలు రెగ్యులర్గా తనకి స్క్రీన్ టైం అనేది అలవాటు లేదు. ఎప్పుడో ఒక్కసారి నాకు కొంచెము అసలు నాకు ఓపిక లేదు, పేషెన్స్ లేదు అన్నప్పుడు మాత్రమే అట్లాంటివి పెడతాను. అదర్వైజ్ నేను వేరే ఎంటర్టైన్మెంట్ చేస్తూ ఉంటాను. ఇలా బుక్స్ కానీ, స్టోరీ బుక్స్ కానీ, స్టోరీస్ చెప్తూ కానీ తినిపిస్తూ ఉంటాను అనమాట. ఇలా ఏదో విధంగా దాని ముందు స్టోరీ బుక్స్ కానీ, బొమ్మలు కానీ అలా డిఫరెంట్గా ఎంటర్టైన్ చేస్తూ తినిపిస్తాను. మ్యాక్సిమం స్క్రీన్ టైం అవాయిడ్ చేస్తాను. నేను స్టార్టింగ్ వీడియోలో ముందు ప్లేస్ చూపించాను కదా, అక్కడికి వెళ్ళైనా మరి కూర్చొని అవి ఇవి చూపిస్తూ తినిపిస్తాను అనమాట. సో ఆఫ్టర్నూన్ లంచ్ టైంలో నేను ఎగ్ దమ్ బిర్యానీ తింటున్నాను అనమాట. చాలా చాలా టేస్ట్ అయితే చాలా బాగా కుదిరింది. కస్టర్డ్ యాపిల్స్, అబ్బా నాకైతే అసలు చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా నేను అన్ని కస్టర్డ్ యాపిల్స్ తినలేదు కావచ్చు. అన్ని కస్టర్డ్ యాపిల్స్ తిన్నాను. ఎందుకో కస్టర్డ్ యాపిల్స్ చూడగానే చాలా చాలా క్రేవింగ్స్ వచ్చేస్తున్నాయి. ఎక్కడ కనిపించినా కొనేసి ఇంకా తినడమే. ఈవినింగ్ అరౌండ్ 4:30 అవుతుంది. మేము ఇంకా అలా బావి దగ్గరికి వెళ్ళి టైం స్పెండ్ చేసేసి ఒక 1.5 అవర్ అలా తిరిగితే వరేణ్యకు కూడా కొంచెం రిలాక్స్డ్గా ఉంటుందని చెప్పేసి వెళ్ళామన్నమాట. ఫామ్ దగ్గరికి అయితే రీచ్ అయిపోయాము. దాని ఎక్సైట్మెంట్ అయితే మామూలుగా లేదు. ముందు వీడియోలో చూడండి ఎంత హ్యాపీగా ఫీల్ అవుతుందో.
అనుకో పెడదాం. నెక్స్ట్ ఏది పెడదాం? ఎలిఫెంట్ అవ్వలేదు అది ఇంకా. ఎలిఫెంట్ అవ్వలేదు ఇంకా. ఎలిఫెంట్ అవ్వలేదు నానా. ఎలిఫెంట్ లక్కీ హాస్టల్కి వెళ్ళిపోయింది కదా. హాస్టల్కి వెళ్ళిపోయింది కదా లక్కీ. చెక్కి కూడా చదువుకోవడానికి వెళ్ళిరా వాళ్ళు. నువ్వు ఇంకా ఎలిఫెంట్ పెట్టలే. ఇంకొకటి ఎక్కడ ఉంది నాన్న? అది ఉంది అక్కడ ఉంది. ఏమైంది డ్రెస్కి? పైకి అనుకో, ఇంకా అనుకో. గుడ్ గర్ల్. అయిందా చిట్టి తల్లికి? ఫీవర్ వచ్చిందా? బాబాయ్ ఎక్కడికి వెళ్ళిండు? నువ్వు వస్తావా? ఎక్కడికి వస్తావు? అమ్మ దగ్గరకా? మధు తోటనా? మధు ఎవరు? మమ్మీకి ఇస్సు మరి. మమ్మీకి ఇస్సు. ఇది నెక్స్ట్ డే మార్నింగ్ కంటిన్యూషన్ వీడియో. వరేణ్యకు అస్సలు బాగాలేదు. నైట్ కొంచెం సతాయించింది, కోల్డ్ ఉంది, కాఫ్ ఉంది, కొంచెం లైట్గా ఫీవర్ ఉందన్నమాట. సో ఇప్పుడు కొంచెం రిలాక్స్డ్గా ఫీల్ అవుతుంది. ఈవినింగ్ కొంచెం ఇంకా కంప్లీట్ అయిపోయింది. అండ్ ఆమ్లెట్ అయితే వేసి ఇచ్చాను తనకి. అండ్ నేనైతే కస్టర్డ్ యాపిల్స్ తింటున్నాను. చెప్పాను కదా కస్టర్డ్ యాపిల్స్ అంటే నాకు చాలా క్రేవింగ్స్ వచ్చేస్తున్నాయి. సో ఇంకా ఇద్దరం టైం స్పెండ్ చేస్తూ కస్టర్డ్ యాపిల్ తింటూ అది ఆమ్లెట్ తింటూ ఎంటర్టైన్ అవుతూ బాగా ఎంజాయ్ చేసామన్నమాట. ఇద్దరం ఇంతసేపు టైం స్పెండ్ చేయడం నాకు చాలా చాలా నచ్చింది. డైలీ ఆఫీస్కి వెళ్ళడం రావడం ఇలా టైం సరిపోదు కదా. సో చాలా బాగా అనిపించింది. సూపర్ చిట్టలి, సూపర్ సూపర్ సూపర్. హాయ్, హలో, నమస్తే. సబ్స్క్రైబ్ టు మమ్మీ ఛానల్. ఓకేనా? ఓకే ఓకే. తినేసావా మరి ఎగ్? తినేసావా ఎగ్? తింటున్నావా అట్లా? ఓకే. మమ్మీ ఏది? ఏది? పజిల్. పజిల్ ఇవన్నీ ఎట్లా చేసినావు చూడు నువ్వు. పజిల్ ఇవన్నీ పెట్టడానికి రావట్లేదా నీకు? ఇవన్నీ
ఇవన్నీ పజిల్స్ పెట్టడానికి రావట్లేదా? ఇవన్నీ రావట్లేనా? ఓకే, తినేసాయి. దొంగే కదా నాన్నది అంటే ఆయన పళ్ళు అవుతాయి పోతాయి కదా. సో దిస్ ఈస్ ద వీడియో గైస్. నైట్ నెబులైజర్ పెడుతున్నాము, దానికి కొంచెం కోల్డ్ అండ్ కాఫ్ ఉందని చెప్పాం కదా. సో ఇంకా మంచి వ్లాగ్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంటే దెన్ బాయ్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.